నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ దిస్ ఈజ్ వర్మ. మాంజా యమపాశం సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుందంటేనే చాలామంది కుటుంబాల్లో హడలెత్తే ఈ మాంజా దారం గురించి మనం గత కొంతకాలంగా గవర్నమెంట్లు ఎన్ని రకాలుగా అడ్డుకట్టలు వేసినా ఈ మాంజా మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉంది. ఈ చైనా మాంజా గురించి చెప్పుకుంటే గతంలో పోయిన ఏడు కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అలాగే జంతువులు పక్షుల దగ్గర నుంచి చాలా దీని గురించి తెలుస్తూనే ఉంది. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు బైక్ మించి పడడం, అలాగే ఈ మాంజాకు సంబంధించి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఈ మాంజా అరికట్టే విషయంలో గవర్నమెంట్ ఎందుకు విఫలమవుతుంది? అలాగే ఈ మాంజా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని గవర్నమెంట్ ఎందుకు ఆపలేకపోతుంది? దీనికి అడ్డుకట్ట అనేది లేదా? ఇలాగే సంక్రాంతి సందర్భంలో సంక్రాంతి పండగ వస్తుందంటే సిటీ మొత్తం పల్లెబాట పడుతుంది. కానీ పల్లెబాట వెళ్ళినా కానీ సిటీలో మాత్రం దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఈ మాంజా యమపాశంగా మారడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఈ మాంజా అనేది తయారీ విధానం ఈ గాజు పదార్థం నుంచి గాజుని ఏదైతే పౌడర్గా మార్చి దానిలో కొన్ని రసాయనాలు కలిపిన తర్వాత ఈ మాంజా అనేది తయారవుతుంది. ఈ చైనా మాంజా అనే దీనికి పేరు రావడమే కానీ దీని ప్రిపరేషన్ ఏదైతే ఈ మాంజా తయారీ ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడే మన హైదరాబాద్లో కూడా ఉన్నాయని కొంతమంది అనుమానాలు రేకెత్తుతున్నాయి. చాలామంది పోలీసులు కూడా దీనికి సంబంధించి రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా మనకి 22 మందిని ఈ మాంజాకి సంబంధించిన వాళ్ళు ఈ ఏదైతే పాత బస్తీ కావచ్చు చార్మినార్ ఏరియాలో దీనికి సంబంధించిన విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మాంజా విక్రయాలు జరుగుతున్న ఏరియాలోనే 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి భయాలు కానీ దీనికి సంబంధించి పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు. ఎవరైతే కొనుగోలు వాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరి మీద కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని కూడా క్లియర్గా పోలీసులు చెప్పడం జరిగింది. కానీ ఇది అడ్డుకట్ట వేయడానికి మాత్రం ఎవ్వరూ సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే గాలిపటాలు ఎగరేసే టైంలో కూడా పిల్లలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, కాలనీల్లో చిన్న గల్లీల్లో మనం చూస్తున్నాం కేబుల్ నెట్వర్క్లు కావచ్చు, హై వోల్టేజ్ వైర్లు కావచ్చు అదే ఏరియాలో ఉండడం, ఆ పిల్లల్ని ఎటువంటి జాగ్రత్తలు లేకుండా టెర్రస్ పైకి వెళ్ళి ఎగరేయడం మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు వాళ్ళు ఎగరేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ గాలిపటాలు తెగి వెళ్ళి ఆ వైర్ల మీద పడడం, ఆ హై వోల్టేజ్ వైర్లను వీళ్ళు తెలుసుకోకుండా ఆ గాలిపటాన్ని తీసుకునే క్రమంలో ఆ హై వోల్టేజ్ వైర్లకి తాకడం, దాని తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలకి తీరని లోటుగా మిగులుస్తున్నారు. గత సంవత్సరంలో కూడా దీనికి సంబంధించి ఎన్నో అవగాహన కల్పించారు, ఎన్నో రకాలుగా చెప్పారు. మీడియా వర్గాలు కూడా చాలా రకాలుగా దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇది మాత్రం అరికట్టలేకపోతున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా దీనికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ మాంజాకి సంబంధించి స్ట్రిక్ట్గా దీని గురించి రూల్ తీసుకోవాలి, అలాగే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని ఆపేయాలని కూడా క్లియర్గా చెప్తూ ఉంది గవర్నమెంట్. కానీ దీనికి సంబంధించి మనం చూడొచ్చు గత సంవత్సరంలో కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ కూడా బైక్ మీద వెళ్తూ ఉండగా ఫ్లైఓవర్ మీద ఏదైతే గాలిపటం ఎవరో ఎగరేసినప్పుడు ఆ తెగి పడడం వల్ల ఈ బైక్ మీద ఇతను వేగంగా వెళ్ళేటప్పుడు అది మెడకు తగులుకొని మెడ కట్ అయిపోయి అతను ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తున్న ఈ మాంజా మీద మొన్న రీసెంట్గా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు పక్షులు కూడా చాలా రకాలుగా వాటికి కాళ్ళకు చిక్కుపోయి చిక్కడిపోయి ఇలా పక్షులు మృతి చెందడం జరుగుతుంది. అలాగే ఈ మాంజా ఎంత ప్రమాదకరంగా మారిందంటే పర్యావరణానికి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ బండిల్స్ అన్నీ కూడా ఈ రోల్ చేయడం, ఎక్కువ రేట్లకు అమ్మడం, అలాగే ఈ సంవత్సరం కూడా దీనికి సంబంధించి చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు. చూడొచ్చు ఇక్కడ మనం వీళ్ళు చూడొచ్చు ఈ ఏరియాలో ప్రికాషన్స్ లేకుండా చిన్నపిల్లలు ఎగరేయడం, అంటే బౌండరీస్ ఇప్పుడు పైన టెర్రస్ పైన ఎగరేసేటప్పుడు వాళ్ళు చుట్టుప్రక్కల చూసుకోకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఇవి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండకపోవచ్చు. కానీ చాలామంది కాలనీ వాసులు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఎన్నో
ఎన్నో సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు ఎంజాయ్మెంట్ చేయాలని. ఏదైతే డీజేలు పెట్టుకొని మరి టెర్రస్ పైన ఈ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. సో ఈ గాలిపటంలో కూడా పోటీలు ఏవైతే వేరే గాలిపటాన్ని తెంపవేయడం, దీనికి సంబంధించి ఎవరు మాంజా స్ట్రాంగ్ అని చెప్పి కూడా ఈ పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఈ ఉత్సాహానికి గురయ్యే పిల్లలు కూడా ఎటువైపు ఏమున్నాయి, హై వోల్టేజ్ వైర్లా, కరెంట్ వైర్లా అని వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. కానీ పెద్దలు దానికి సంబంధించి దగ్గరుండి ఇలాంటి ఏర్పాట్లు వాళ్ళు పిల్లలు వెళ్ళి ఆడుకునేటప్పుడు కానీ, టెర్రస్ పైకి ఎక్కి గాలిపటాలు వేసేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు గురికావు. చూడొచ్చు మనం పక్షులకు సంబంధించి కూడా ఈ మాంజా ఎన్నో పక్షులు, వేల పక్షులు చనిపోతూ ఉన్నాయి. వేల పక్షులు దీనికి సంబంధించి చూడొచ్చు. ఒక వ్యక్తికి కూడా మెడకి ఏదైతే తన పని నిమిత్తం ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు ఆ మాంజదారం తగిలి అతను అసలు ఊహించే ఉండడు. ఏదంటే ప్రాణాలు కోల్పోయేంత స్థితి వస్తుందని ఎవరు ఊహించరు. సో మెడ కట్ అవ్వడం. సో దీనికి సంబంధించి మనం చాలా విజువల్స్లో చూడొచ్చు. చాలామంది ఆర్మీ అనే ఈయన వ్యక్తి రిటైర్ ఆర్మీ. సో ఈయన కూడా అలాగే ఇంతకుముందు ఏదైతే హైదరాబాద్ ఏదో పని మీద రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు ఆయన మెడ కట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు. సో ఇలాంటి సంఘటనలు తరచూ వస్తూనే ఉన్నాయి ఇక్కడ. సో హైదరాబాద్లో ముఖ్యంగా ఈ గాలిపటాలు ఎగరేయడం అనేది ప్రతి సంక్రాంతికి ఇక్కడ వచ్చిన ఆనవాయితీ. అలాగే సిటీలో కూడా ఈ గాలిపటాలు మాంజాదారంతో ఎగరేస్తూ ఉండడం, ఈ విక్రయాలు కొనుగోలు ఇవి తగ్గకుండా ఎప్పుడు కంటిన్యూ అవ్వడం, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ మాంజా అనేది యమపాశంగా మారింది. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా చోట్ల ఈ రైల్వే హై వోల్టేజ్ వైర్లు రైల్వే లైన్స్కి వెళ్ళడం, అక్కడ పిల్లలు గాలిపటాలు ఎగరేసుకోవడం. ఎందుకంటే చిన్న చిన్న గల్లీల్లో వాళ్ళకి ప్లేసెస్ ఉండవు. అంటే టెర్రస్ పైన వెళ్ళినా కూడా అన్నీ అడ్డం ఉండడం, లేకపోతే బిల్డింగ్స్ అన్నీ అడ్డం ఉండడం వల్ల వాళ్ళకి ఆ ప్లేస్ లేకపోవడం వల్ల ఆ ఓపెన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పుకొని రైల్వే ఆ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు ఎగరేసుకోవడం, ఆ హై వోల్టేజ్ వైర్లకి తగలడం, ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటి చాలా చూస్తూనే వచ్చాం తరచూ. మరి ఈ సంవత్సరం కూడా దీనికి సంబంధించి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నప్పటికీ ఈరోజు ఉదయం నిన్న కూడా 2-3 గాయాలు అవడం, ఈ మాంజాకు సంబంధించి ఇంత ఇష్యూ అవుతున్నా చాలామంది ఇది అరికట్టాలని చేస్తూ ఉన్నా కూడా ప్రజల్లో కూడా దీని గురించి అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే యమపాశంగా మారుతుంది దారం, ఒక దారం ప్రాణం తీస్తుందని ఎవరు ఊహించరు. అయితే ఇది చాలా రసాయనాలు, అలాగే దీని సీసం కరగబెట్టి చేయడం వల్ల కూడా ఇంత ప్రమాదకరమైన స్థితిలో ఈ దారం అనేది ఉంది. అంటే గతంలో మనం ఇదివరకు కూడా గాలిపటాలు ఎగరేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఈ కొన్ని సంవత్సరాల కిందట పూర్వం కూడా చేస్తూ ఉండేవాళ్ళం ఈ గాలిపటాలు ఎగరేయడం. కానీ ఈ మాంజా అనేది లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది. ఏదైతే చైనా నుంచి దీన్ని దిగుమతులు చేయడం, దీని మీద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారి ఈ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఏదైతే హైయెస్ట్ టాప్ ప్లేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళు చుట్టూ చూసుకోకపోవడం, ఇలాంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరి ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఆ చుట్టుపక్కల అధికారులు దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పటికీ మాకు ఎటువంటైనా స్థలం ఇవ్వండి, ఒక గ్రౌండ్, ఒక కాలనీకి సంబంధించి ఒక పార్క్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఒక ఖాళీగా ఉన్న గ్రౌండ్స్ వాళ్ళకి ఏమన్నా ఇవ్వడానికి, ఆ సంక్రాంతి 3 రోజులు ఏదైతే సెలవులు ఉన్నాయో ఆ సెలవుల రోజులు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ప్లేసెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ కొంతవరకు ఏమన్నా పర్మిషన్స్ ఇస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని కూడా ఆ కాలనీ వాసులు కావచ్చు, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది మీడియా వర్గీయులు వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇవే ఆన్సర్స్ వచ్చినాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ బర్డ్స్కి సంబంధించి కూడా చాలా ప్రమాదాలు గురవుతున్నాయి. ఏవైతే పావురాలు చాలా చనిపోతుంటాయి సిటీలో, అవి చనిపోవడం, మళ్ళీ ఈ మాంజదారంకి సంబంధించి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనకి బైక్ మీద స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్స్ మీద కూడా అటు నుంచి ఇటు దారం పడి ఉన్నప్పుడు మనకి కనపడకపోవచ్చు. అంటే మన కంటికి కనపడినంత సన్నగా డెలికేట్గా ఉంటుంది కాబట్టి దారం, అది తగిలిన తర్వాత దాని ప్రభావం వేరే ఉంటుంది. చాలామందికి మనం చూస్తాం విజువల్స్లో. పొద్దున కూడా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ అది తగిలి పడిపోవడం వల్ల కూడా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో దానికి సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా దిగ్భ్రాంతి, అంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ మనం ఉత్సాహంగా ఏర్పాటు
అనేది చేసుకుని ఒకటే ప్లేస్లో ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉంటే ఇవన్నీ అరికట్టవచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి విషయం వస్తే అధికారులు దీని గురించి చాలా సివియర్గా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఆగుతాయో ఈ మాంజదారం అనేది ఆగుతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్లోనే కాదు, ముందుగానే కొన్ని నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఇంపోర్ట్స్ అనేవి బయట నుంచి మనకి రావడం, ఇక్కడ సేల్స్ జరగడం, మనకు చార్మినార్ నుంచి పాత బస్తీ దాకా ఆ ఏరియాలో మొత్తం కూడా ఈ మాంజదారం అనేది చాలా అమ్మకాలు అనేది జరుగుతుంటాయి. దీని మీద రీసెంట్గా కూడా చార్మినార్ దగ్గర పోలీసులు ఫుల్గా దీని మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఏరియాలో ఆ షాపులను మూసేయించారు. వాళ్ళని 22 మంది వరకు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అలాగే డైరెక్ట్గా చెప్పారు, ఎవరైతే కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇద్దరికి శిక్ష పడుతుంది, ఇవి అమ్మొద్దు అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా ఎక్కడ దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఇంకో 2-3 రోజుల్లో పండగ రాబోతుంది. మరి ఆ పండగలో గాలిపటాలు మనం చూడొచ్చు, ఆకాశంలో విపరీతంగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఈ జాగ్రత్తలు ఇప్పటికైనా తీసుకుంటారా అంటే అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము చెప్పే వరకు దానికి సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు ప్రికాషన్స్లో వాళ్ళు ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పి, అంటే ఎక్కడ పడితే అక్కడ గాలిపటాలు ఎగరేయకుండా, గాలిపటాలు ఎగిరేసినప్పుడు ఆ దారం వదిలేసిన తర్వాత అది రిటర్న్ తీసుకోవడం కూడా మంచిది అంటున్నారు. ఎందుకంటే అవి ఎక్కడో వైర్లకు తట్టుకోవడం, దాని నుంచి అలా ఉండిపోవడం వల్ల కూడా బైక్స్ మీద వెళ్ళే వీళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇవి అరికట్టాలంటే ముఖ్యంగా జనాల్లో ముందు ప్రజల్లో కూడా అవగాహన రావాలి, వాళ్ళు దీనికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా అధికారులు చెప్తున్నారు. మరి ఈ ప్రజల్లో ఈ అవగాహన వస్తుందా లేదా, అలాగే పిల్లలకి సంబంధించి కూడా ఈ జాగ్రత్తలు ఏదైతే తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి వాళ్ళు టెర్రస్ పైకి ఎక్కినప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఎటువైపు వాళ్ళు ఆడుకుంటున్నారు అనేది కూడా ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే పండగ హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకొని ఈ సంక్రాంతి పండుగని ఉత్సాహంగా హ్యాపీగా సంతోషంగా పల్లెలకి చాలామంది సిటీ నుంచి కూడా పల్లెబాట పడుతుంది. పల్లెల్లో కూడా కోడి పందాలు, ఎద్దుల పందాలు, ఇలా చాలా సెలబ్రేషన్స్ పిండి వంటలతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సో ఆ మాంజదారాన్ని మీరు అరికడితే ఆ మాంజదారాన్ని అమ్మకాన్ని కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఒక్క అవగాహన ఆలోచించి దీన్ని ఆపుకుంటే బాగుంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో మరి ఇది ప్రజలు ఏ రకంగా తీసుకొని వాళ్ళు మేము ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి, వచ్చేదే పండగ సంవత్సరానికి ఒకసారి, మేము ఈ ఆనందాన్ని చిన్న ఆనందాన్ని కూడా కోల్పోవాలా అని చెప్పి కూడా అంటుంటారు. కానీ మీ ఫ్యామిలీలో ఇలాంటి ఎవరికన్నా జరిగితే ఏంటి పరిస్థితి? ఒక కుటుంబాన్ని కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోతే అంటే ఈ రకంగా చావు వస్తుందని కూడా ఎవరు అనుకోరు. సో ఆ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఈ మాంజా విక్రయాలు అమ్మకాలు ఆపేస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మీ ముందుంటా. అండ్ దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్.